కొండా సుస్మితా పటేల్ కాంగ్రెస్ పాలిట ఇప్పుడు ఒక గుదిబండగా మారింది. ఎందుకంటున్నానంటే ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా కాంగ్రెస్లో ఒక కుదుపు తీసుకొచ్చాయని అయితే స్పష్టంగా చెప్పచ్చు. ఎన్ని రోజుల నుంచి ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు జరగబోతున్న పరిస్థితులు కాంగ్రెస్ అంటేనే చాలా ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుందని పదే పదే నాయకులు చెప్తూ ఉంటారు. ఆ ఫ్రీడమ్ అనేది వాళ్ళ హద్దులు దాటి ఆ స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికైనా స్వేచ్ఛ మాట్లాడే అధికారం హక్కు ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగా ఇవాళ సుస్మిత గారు చాలా విషయాల్ని లేవనెత్తడం జరిగింది. దాంట్లో అధిష్టానం కూడా దీని మీద సీరియస్ అయ్యి ఇమ్మీడియట్లీ నోటీస్ పంపడం, దానిపైన సురేఖ గారు మంత్రి గారు తను రిప్లై ఇవ్వడం, నిన్న కొండా మురళి గారు కూడా వచ్చి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గారికి రిపోర్ట్ చేశారు. ఆయన చేసిన తర్వాత కూడా బయటకు వచ్చినాక ఆయన ఒకటే మాట అన్నాడు, నన్ను రెచ్చగొట్టకండి అనే ఒక మాట. ఈ వివాదం సద్దుమణిగిందని అయితే అనిపిస్తలేదు. ఇది ఇంకా భవిష్యత్తులో చాలా పరిణామాలను చూడాల్సి వస్తుందేమో అనేటువంటి ఒక సంకేతాన్ని తను ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్లో ఉన్నటువంటి అసమ్మతి వర్గాలన్నీ కూడా ఒక్కతాటిపైకి వచ్చేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. మొన్న సుస్మిత గారు మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్లీ ఎమ్మెల్యేలందరికీ కూడా ఫోన్ చేసి దీని మీద ప్రెస్ మీట్ పెట్టాలని చెప్తే 46 మందికి ఫోన్ చేస్తే 16 మంది వచ్చారు. అంటే దీంట్లో మాకెందుకు ఈ రొంపి అనుకునే వాళ్ళు కొంతమంది, కట్టర్ కాంగ్రెస్గా ఉన్న మేమెందుకు బ్లేమ్ కావాలి ఇష్యూలో వెళ్ళి అనుకునేటువంటి తత్వం ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అంశాల విషయంలో కొంత నిరుత్సాహము, కొంత వెలితి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన కావచ్చు. ఈ రకంగా కొంతవరకు బ్యాక్ స్టెప్ వేశారు. అలాగే బీసీ వర్గాల్లో కూడా ఒక రకమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. బీసీలకి ఎక్కడ కూడా సరైన అవకాశాలు ఇవ్వట్లేదు. కాంగ్రెస్లో ఇంత మూమెంట్ నడుస్తూ ఉన్నా, ఇంత స్థాయిలో బీసీలము మమేకమై పోరాటాలు చేస్తూ ఉన్నా, బీసీలను మరింత అనగదొక్కే కార్యక్రమమే జరుగుతుంది. కానీ మాకు అవకాశాలు ఇవ్వట్లేదు రెడ్డి వర్గాల నుంచి అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగా తెలంగాణ బీసీ కాంగ్రెస్ అనేది ఒక వింగ్ను కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి గారు ఆయన కూడా అసంతృప్తిని తెలియజేయడం, కాంగ్రెస్ పార్టీ మీద తన యొక్క సీటు అమ్ముకున్నారని డైరెక్ట్గానే ఆయన ఓపెన్గా మీడియాకు చెప్పడం, ఆ తర్వాత మొదటిదాకా జీవన్ రెడ్డి గారు పోరాడి ఆఖరికి బీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. చిన్నారెడ్డి గారు అదే మాట మరో జీవన్ రెడ్డిని కావాల్సి వస్తుంది అనేటువంటి ఒక మాట చెప్పడం, ఈ రకంగా అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన ఒక కూటమిని తయారు చేయడం, ఆయన మీదకి మందుల సామెల్ లాంటి వాళ్ళతోటి బహిరంగంగా తిట్టించడం, ఇవన్నీ పరిణామాలు కూడా కాంగ్రెస్లో ఒక కుదుపు అయితే వచ్చింది. ఇది ఎటు నుంచి ఎటు తీసుకెళ్తుంది అనేటువంటి పరిస్థితి అనేది చూడాలి. మొత్తానికి ఒక బీసీ మంత్రులకే షోకాజ్ నోటీసులు పంపిస్తూ ఉన్నారు. మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి తమ్ముడైన రాజగోపాల్ రెడ్డికి ఎందుకు మీరు నోటీస్ పంపించలేదు, తను ఒక ఫ్యామిలీ మెంబరే కదా అని చెప్పేసేటువంటి వాదన కూడా వినపడతా ఉంది. కాబట్టి ఏదేమైనా యూకేలో పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఈ రాష్ట్ర పరిణామాలను చూసి ఇమ్మీడియట్గా యూఎస్ఏ పర్యటన రద్దు చేసుకొని తిరిగి మళ్ళీ వెనక్కి వస్తున్నారనేటువంటిది ఒక వాదన ఉంటే, తను వెళ్ళడానికి సెంట్రల్ గవర్నమెంటే అనుమతి ఇవ్వలేదు, అతన్ని తిరిగి వెనక్కి తీసుకొస్తున్నారు, ఇది కుట్రలో భాగం అని చెప్పేసి వీళ్ళు క్లెయిమ్ చేసుకోవడం చూడడం, ఇవన్నీ పరిణామాలు కూడా మొత్తానికైతే కాంగ్రెస్లో ఇన్ని రోజులు స్తబ్దుగా ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఈరోజు నెమ్మదిగా బయటపడుతూ ఉంది. మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరే మొత్తం వ్యవస్థని నడిపిస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళకి పవర్స్ అంతగా లేవు అనేటువంటి ఒక వాదన కూడా వినిపెడతా ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో ఇప్పుడున్న ప్రభుత్వంలో నెంబర్ 2 అనేటువంటి అంశాన్ని కూడా తను చెప్పుకుంటూ ఉన్నాడనేటువంటి ఒక మాట కూడా బలంగా ఉంది. కాబట్టి అన్ని అంశాలు ఈ కాంగ్రెస్ కొనవరకు వెళ్తుందా, లేదంటే మధ్యలోనే మరిన్ని పరిణామాలు జరుగుతాయా, ఏ విధంగా ఒకవేళ జరిగితే రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటాడు, కాంగ్రెస్లో కొనసాగుతాడా, లేకుంటే ఇంకేదైనా పార్టీలోకి జంప్ అవుతాడా, లేదంటే కొత్త పార్టీని పెట్టుకుంటాడా,
అనేటువంటి అంశాలు కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. చూడాలి భవిష్యత్తులో కాంగ్రెస్లో ఇంకేం జరగబోతా ఉంది. థ్యాంక్ యూ.